అందరికి వందనాలు. నా పేరు శాంతమ్మ. దేవునికి మహిమగాను కాక. ఏమంటే అంటే ఊరికాడ ఉన్నదండి. నేను ఊరికాడ ఉన్నప్పుడు తిననీకి అన్నం లేకున్నది, కట్టుకోనికి బట్టలు లేకున్నాయి, ఉండడానికి గృహం లేకున్నది, ఏది లేకుండా ఒక్కరు అన్నం పెడితే తిందాం, ఒకరు బట్టలు ఇస్తే కట్టుకుందాం, ఒకరి అని ఇక ఆశిస్తే కూడా ఇక మస్తు అన్ని స్కూళ్ళు పోయినాలు అన్ని చేసినా కూడా అప్పులు అట్లే ఉన్నాయి. పిల్లలు చిన్న చిన్న పిల్లలు అప్పులు అట్లే ఉన్నాయి. ఇక పట్నం వస్తే కూడా మళ్ళీ ఈడపోయి కూర్లు చేసుకుంటున్నాం, కాగితం వేసినాం, కూర్లు చేసినాం. మరి ఇక అన్నిటికైనా పిల్లలు సంకాలు వేసుకొని కూడా మేము కూర్లు చేసిన వారం, కాగితం వేసిన వాళ్ళం. అట్లే అప్పులు ఉండయి, అట్లే అప్పులు పోతలేవు. అప్పులే అన్నుంటి అప్పులు చేసుకొని వస్తే ఈడ కూడా అప్పులు. ఈడ అన్నం లేదు, బట్టలు లేవు. ఈడ ఎవరన్నా అన్నం పెడితే తిందు ఏది బట్టలు విషయం కట్టుకొని ఈడ కూడా అట్లే అయింది. అయినప్పటికీ దేవునికి వందనాలు. దేవుడు చూసిండు, మా వేషం ఆడ చూసిండు, ఈడ చూసిండు, మా పరిస్థితి అంతా చూసి మరి బెడిసామని మా అవస్థ చూసి ఆడ ఈడ చూసి మరి బెడిసామని ప్రార్థన చేసే టైంని బెడిసామని తోలిండు మా ఇంటికి. వెళ్ళినప్పుడు ఇక దేవునికి వందనాలు. గుడిసెలు ఉన్నాయి, గుడిసెలకు వచ్చింది బెడిసామ ప్రార్థన చేసేటామె. వచ్చి అమ్మ నీవు ఇన్నేళ్ళ నువ్వు వండి ఇట్లా అయినామంటే ఆమె అడిగితే, ఇట్లా ఇన్నేళ్ళ అమ్మ నా భర్తనేమో తాగుతున్నాడు, సార్ ఉంటే తాగుతున్నాడు, నా కొడుకు టీబీ అది వచ్చింది, నాకేమో గర్భసంచి చెడిపోయి రక్తం పోతుంది, నా బిడ్డ పెళ్లికి వచ్చింది, మరి మాకు అప్పులు ఉండయి, అప్పుల కోసానికి కొడుకు వచ్చినామంటే అన్న అంటే, అమ్మ నిజమైన దేవుడు మన పాపాలకు చచ్చిపోయిండు, తిరిగి లేచిండు. ఆయననే నిజమైన దేవుడు, ఆయనే సత్యవంతుడు, ఆయనే పరిశుద్ధుడు. పాపాలకు చచ్చిపోయిండు, తిరిగి లేచిండు. ఎవరెవరు అన్నం లేకుండరో, బట్టలు లేకుండరో, ఎవరెవరు దళిద్రంలో పాపములు ఉండరో, తాగుట్లు ఉండరో, విగ్రహాల ఉండరో, వాళ్ళ కోసానికి ఎత్తుకుతున్నాడు దేవుడు. మీరు అట్లా స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు అన్నమాట అని బెడిసామ ప్రార్థన చేసేట. ఆమె పెళ్లి కాలేదు, ఆమె వచ్చి చెప్తే నేనంటున్నా, మా దేవుళ్ళ నన్ను విడిచిపెట్టుకొని బాలమ్మని, మైసమ్మని, వీరనాగమ్మని అన్ని విడిచిపెట్టుకొని దేవుడు ఏడ ఉండడమ్మా, దేవుని గురించి చెప్తుండవు కానీ ఆయన అందబడతలేడు, ఏడుండడు, ఏడలేడు, మా దేవుళ్ళకే మొక్కుకుంటా, మీ దేవుడు ఏడ అందబడతలేదని ఆమెను తిట్టిందని నేను బెడిసామని ప్రార్థన చేసేట. తిట్టినా కూడా నేను లోపల తిట్టుకుంటున్నా. ఆయనకి సోమవారం శుక్రవారం ప్రార్థన నీకు ఆక్యం చెప్పనికి వస్తే మొత్తం ఇంటలేని ఆమెనే తిట్టుకుంటున్నా లోపల. మా ఇంటికి వస్తుంది. దేవునికి మహిమగాలు గాక. దేవునికి వందనాలు. పరకేళ్ళు పాష్టాలు వస్తే వినలేదు. ఆ బెడిసామ మా ఇంటికి వచ్చి టైం వచ్చింటే అడగలేదు. మా కొడుకు చెప్తే నేను వినలేదు. వినకపోతే సారమ్మేటోళ్ళ తన పెద్దగా రాయి చెట్టు ఉన్నది, 50 చెట్టు ఉన్నది. 50 చెట్టు కింద రాయి చెట్టు కింద ఎల్లమ్మ గుడి నిలబెట్టిండ్రు వాళ్ళు. ఎల్లమ్మ గుడి నిలబెట్టిండ్రు. మీద 50 చెట్టు ఉంది, రాయి చెట్టు ఉంది. ఇది వినటట్ట లేదు, సచ్చటట్టు ఉండదు కుటుంబం అని చెప్పి దేవుడు మన వచ్చి ప్రార్థన చేసుకో. ఎవరిని అనుకుంటుండవు, అన్ని దేవుళ్ళ కన్నా నేను నిజమైన నేను సత్యవంతుని పరిశుద్ధిని, మీ పాపాలకు చచ్చిపోయి తిరిగి లేచినా మళ్ళా ప్రార్థన చేసుకో, నన్ను నమ్మపోతే నీవు మరణిస్తావని చెప్పిండు దేవుడు. దేవునికి వందనాలు. అలా తినపోతే నా కొడుకు తినలేదు, ఆమె తినలేదు. పాచరమ్మ తినపోతే ఆయన వచ్చి కళలు వచ్చి ఆ గుడిని తొక్కబట్టిండు. ఎల్లమ్మ గుడిని తొక్కబట్టి చేతులు మీనికి లేవబట్టి ప్రార్థన చేసుకొని చచ్చిపోతావు, నన్ను నమ్మపోతే అన్నిటికీ మొక్కుతుండవు, ఏం లేగానే నాకు మొక్కుతుండవా నిజమైన దేవునికి, నన్ను నమ్మపోతే నీవు మరణిస్తావని చెప్పిండు. దేవునికి వందనాలు. దేవునికి మహిమగాక. యేసు ప్రభువు నిజమైన దేవుడు. ఇక ప్రార్థన చేసుకో అని చెప్తున్నాడు. చెట్టు మీద నిలబడి ప్రార్థన చేసుకో అంటున్నాడు. ఎవరు మంచి లేకున్నాడు అని చెప్పిన అంటే ఇక అన్నిటికీ మొక్కుతున్నాడు. అది విడిచిపెట్టు, నేను బతికించుకుంటా, నిన్ను అన్నిటికీ మొక్కుతున్నావు, నాకు మొక్కుతలేవంట అని చెప్పాడు. దేవునికి వందనాలు. మరి గర్వం వచ్చింది, కోపం వచ్చింది, పాపం శాపం ఎక్కువ ఇది చెప్పినాక దేవునికి మహిమగాలు కాక. అట్లే తిరుగుబాటు చేసిన దేవుని నేను ఎంత పాపిష్టి దాన్ని దేవుణ్ణి మంచిగా వచ్చి ఆయన చెప్తే మళ్ళీ ఇంకా తిరుగుబాటు చేసిన ఆయన ఇంకే దేవునికి మహిమగాలు కాక. అట్లున్నదాన్ని 12 ఏళ్ళ రక్తశీల్లాక నేనైపోయినా. నా కొడుకు టీబీ, నా మా పావుల తండ్రి, మా కొడుకు మా భర్త తాగుడు ఉన్నాడు. ఈ స్థితిలో ఇక చచ్చిపోతాననే స్థితినే ఇక ఆయన వచ్చి వాడి చెప్పిండు. దేవునికి మహిమగాలు కాక. దేవునికి వందనాలు. రచన మందిరం నా రచన మంది ఆయన తాగుడు విడిచిపెట్టిండు. మరి నా కొడుకు టీబీ అది పోగొట్టిండు దేవుడు. మన 12 ఏళ్ళ రక్తశీల్ లేకపోతే దవాఖానకు అని చెప్పిండు. జింజికాన అంటున్నాడు కలల.
ఇంటి కనుక్కో అంటున్నాడు, ఇంగుతుండలు వేస్తున్నా, ఈయన ఎవరు అంటాడు. నేను అనుకున్నా దేవునికి మహిమ కలగాక ఇవన్నీ చెప్పిండు, ఇక మాయమైండు. అన్ని ప్రార్థన చేసుకొని కూడా ఇంకా చెప్పిండు దేవునికి మహిమ కలగాక. లేకపోతే దేవుడు చెప్పపోతే ఎక్కడ మరణించే వాళ్ళం, ఎక్కడ పోయిన దేవుడు అంటే తెలియపోవు. దేవుడు కళలు వచ్చి మాకు చెప్పినందుకు దేవునికి మహిమ కలగాక. ఇక పెండిళ్ళ కోసం ఇంక ప్రార్థన చేస్తే పెండిళ్ళు అయినాయి. ఈ దేవునికి వందనాలు. అప్పుల్లో నన్ను చెత్తబండికి ప్రార్థన చేస్తే చెత్తబండి అక్కడ ఇక్కడ నడిపించిండు. దేవుని కోసం నన్ను బతికించుకున్నాడు, నా కొడుకు బతికించుకున్నాడు, నాకు అందరినీ నా భర్తను బతికించుకున్నాడు. ఆయన తాయి తాయి చచ్చిపోయేటోడు. మరి అప్పులు దేవుని నమ్మినాక అప్పులన్నీ పోయినాయి. దేవునికి వందనాలు. దరిద్రం అంతా పోగొట్టిండు, పాపం అంతా పోగొట్టిండు, శాపం అంతా పోగొట్టిండు, విగ్రహాల పోగొట్టిండు, అన్ని పోగొట్టిండు. అప్పుల నుండి పెళ్లిళ్ళు సుతబడి మొత్తం వచ్చి మా దరిద్రం అంతా ఇడిపించిండు. దేవునికి మహిమలు కాక. దేవునికి అంతా మరి నన్ను బతికించుకున్నందుకే దేవునికి వందనాలు. కాపాడినందుకు, బతికించుకున్నందుకు. ఇది నేను ఇప్పుడైతే మంచిగా అయినా. మా కుటుంబం మరి ఇల్లు లేకుండా ఇల్లు చేసిండు, పెళ్లిళ్ళు లేకపోతే పెళ్లిళ్ళు అయినాయి. గురవాళ్ళు లేక గురవాళ్ళు లేదు. రక్తశీ దావకానకో అంటే దావకానకు పోయినా, దావకానకు పోతే ఇంకా గర్భశాన్ని తీసేసిండు. అది పోయింది. దేవునికి మహిమ కలగాక. ఇప్పుడైతే మంచిగా అయినావు. నా కుటుంబం, నా కొడుకులు, నా బిడ్డలు, కోడళ్ళు. దేవునికి మహిమ సాధ్యం దేవుడు దీవించుగాక. కానీ